అదేంటి బేబీ, అది నీ డ్రీమ్ కదా? ఆ డ్రీమ్ లాగే ఉండిపోని మామ్. ఆ కల పీడకల కాకూడదు. ఏమైంది బేబీ? ఏమీ కాకూడదనే చెప్తున్నాను. పోటీలో మంగ ఓడిపోతే అది నా ఓటమి, అది నాకు అవమానం. మీడియా మొత్తం నన్ను టార్గెట్ చేస్తుంది. దానికంటే అది పోటీకి వెళ్ళకపోతే మంచిది. అది కాదు బేబీ. ఇంకేం చెప్పకు మామ్. ఇందాక చూసావు కదా, క్యాట్ వాకే చేయలేకపోయింది. అక్కడికి వెళ్ళి నా పరువు తీస్తుంది. నేను మంగకి సరిగ్గా చేయమని చెప్తాను. అసలు ఏమీ చెయ్యొద్దని చెప్పు. పోటీకి వెళ్ళొద్దు అని చెప్పు. బేబీ, డూ వాట్ ఐ సే మామ్. ఓకే, కాంపిటీషన్కి వెళ్ళొద్దని చెప్తాను. థ్యాంక్స్. బేబీ, బేబీ, నా డ్రీమ్, నా ఎయిమ్, నా అచీవ్మెంట్ అంతా మంగ వల్ల నాశనం అయిపోతుంది. ఇన్నాళ్ళ నా కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. నేను నిజంగానే చచ్చిపోయాను మా. ఇప్పుడు చచ్చిపోయాను. బేబీ, బేబీ. నీ ప్లాను ఫలించింది చంద్రిక. నీ పాచిక పారింది. మంగని పోటీకి రాకుండా ఆపగలిగావు. పదండి, వెళ్ళి మన వాళ్లతో పార్టీ చేసుకుందాం. మొత్తానికి నిత్యను కాంపిటీషన్ కి రాకుండా ఆపారు. ఇది మీ వల్లే సాధ్యమైంది. నైనానే మిస్ హైదరాబాద్. కంగ్రాట్స్ నైనా. థ్యాంక్ యూ. మరి మా బ్యాలెన్స్ పేమెంట్ ఇస్తారా? కాంపిటీషన్ అవ్వంగానే ఇస్తాను. ఏంటి, ఇంకా నిత్య పోటీకి వస్తుందని డౌట్ గా ఉందా? రాదు కాక రాదు. మేము రాసింది లక్ష్మణ రేఖ. ఆ రేఖ దాటి ఒక్క అడుగు కూడా ముందుకేయదు. హే, నాకెందుకో డౌట్ గా ఉంది. మాపైనే అనుమానమా? డబ్బులు తీసుకొని మోసం చేసే వాళ్ళలాగా కనపడుతున్నావా నీకు? డౌట్ మీ పైన కాదు, నిత్య పైన. అది కాక నేను ఒకప్పుడు చూసిన నిత్య వేరు, ఇప్పుడున్న నిత్య వేరు. ఆ బిహేవియర్, ఆ యాటిట్యూడ్ ఏది లేదు. అసలు ఆమె నిత్య అని నాకు డౌట్ గా ఉంది. నిత్య కాకపోతే మంగ. మంగెవరు? మా ఆయన జోక్ చేస్తున్నా. జోకు ఇంతకు ముందే చెప్పాం కదా, నిత్య టోటల్ గా మారిపోయిందని. ఓహో, అది కాదు, మరి ఇంత చేంజా? అది మారింది కాబట్టే మన పని ఈజీ అయింది. ఎక్కువ డీటెయిల్స్ లోకి వెళ్ళకండి. అవును, అక్కడ కాన్సంట్రేషన్ చేయడం ఆపి ఇక్కడ దృష్టి పెట్టండి. మిగతా మోడల్స్ పై గెలిచేలా మీ నైనాకి ట్రైనింగ్ ఇవ్వండి. ఓ ఓకే, ఆఫ్ కోర్స్. నిత్య పోటీకి రాకపోతే నాయననే విన్నర్. మేం చెప్తున్నా కదా, నిత్య రాదుగాక రాదు. ఒకవేళ రావాలనుకున్నా తను రానివ్వదు. తాను ఎవరు? నిత్య. నిత్యని రానివ్వనంది ఎవరు? నిత్యే. వాట్ ఈస్ దిస్ కన్ఫ్యూజన్? నిత్యను రానివ్వకపోవడం ఏంటి? అంటే తనలో కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది కదమ్మా. తను లేని ధైర్యం తెచ్చుకుని పోటీలో అడుగు పెడదామన్నా ఆత్మవిశ్వాసం అడ్డుపడుతుందంట. అదే మా వారు చెప్తున్నారు కదండి. షూర్ కదా? మీరు మాకిచ్చిన డబ్బు మీదొట్టు. మళ్ళీ ఏ ప్రాబ్లం రాదు కదా? నో ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కమింగ్, ఐఎమ్ గోయింగ్. మీకు మందు ఎక్కువైంది, సైలెంట్ గా ఉండండి. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, నిత్య పోటీకి రావడం అసంభవం. రాదుగాక రాదు.
రాదుగాక రాదు. Are you sure? యా ఐఎమ్ షూర్. Okay, let's say cheers, baby. Let's say cheers. Cheers. Okay. వెళ్ళి ఆ మంగకు చెప్పు మామ్. ఇప్పుడే చెప్తాను బేబీ. మంగా, నీతో కాస్త మాట్లాడాలి. చెప్పండి మేడం. నువ్వు ఓ పని చేయాలి. ఏం చేయాలి? ఈ ఫ్యాషన్ షోలో నువ్వు పార్టిసిపేట్ చేయొద్దు. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఈ కాంపిటీషన్లో గెలవలేవు. గెలుస్తాను. నీ వల్ల కాదు మంగా. అవుతుంది. ఎలా అవుతుంది? ఇవన్నీ నీకు అలవాట్లేని పనులు, నువ్వెప్పుడు చేయని పనులు. నీకు చేత కాదు, నువ్వు ఓడిపోతావు. అది నాకిష్టం లేదు. మీకిష్టం లేదా లేక ఇంకెవరికైనా? నాకే ఇష్టం లేదు. మిస్ హైదరాబాద్ అవ్వడానికి నిత్య ఎంతో కష్టపడింది. వరుసగా 2 సార్లు టైటిల్ సాధించింది. ఇప్పుడు నువ్వు ఓడిపోయి తనకి చెడ్డ పేరు తీసుకురాకు. లేదు మేడం, గెలిచి నిత్య ఆత్మకి శాంతి కలిగిస్తాను. ఆపు మంగా, ఆపు మంగా. గెలవలేనని నీకు తెలుసు. ఓడిపోయి చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే కామ్గా ఉండడమే మంచిది. నువ్వు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయట్లేదు, అంతే. ఈ పోటీలో నువ్వు పాల్గొంటావు మంగా. ఈ పోటీలో నువ్వు గెలుస్తున్నావు అండ్ టైటిల్ సాధిస్తున్నావు. దాట్స్ ఇట్. హౌ జై, మోడలింగ్లో మంగకి ఓనమాలు కూడా రావు. పోటీకి పెద్ద పెద్ద మోడల్స్ వస్తారు. వాళ్ళతో ఎలా పోటీ పడుతుంది, ఎలా గెలుస్తుంది? మంగపై నాకు నమ్మకం ఉందండి. ఇదేం చిన్నపిల్లల ఆట కాదు జై. ఆయనో ఆంటీ, మంగకి రాని ఆట అంటూ ఏదీ లేదు. తను క్యాట్ వాకే చేయలేకపోయింది. నేర్చుకుంటుంది. ఎప్పుడు నేర్చుకుంటుంది? షోకి ఎంతో టైం లేదు జై. 1 డే మాత్రమే ఉంది. మంగకు ఆ టైం చాలంటీ. ఆర్ యు క్రేజీ జై? నిత్యకి 1 మంత్ పట్టింది క్యాట్ వాక్ చేయడానికి. తను నిత్య, బట్ ఇక్కడున్నది మంగ. షీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. తను తలుచుకుంటే ఏదైనా సాధించగలదు. దాని మొహం చేస్తుంది జై. ఓవర్ ఎక్స్పెక్టేషన్ మంచిది కాదు జై. నిత్యలా మంగ చెయ్యలేదు. ఇన్నాళ్ళు నిత్యలా నటించింది కదా ఆంటీ. తను నిత్య కదంటే నేనే నమ్మలేకపోయాను. ఇంత చేసిన తిను షో ఎందుకు చేయలేదు? అది వేరు, ఇది వేరు. మంగకి అన్నీ ఒకటే ఆంటీ. తను ఓడిపోతుంది. గెలుస్తుంది. ఇట్స్ ఇంపాసిబుల్ జై. అసలు నువ్వెందుకు ఇంతలా పట్టుబడుతున్నావు జై? ఎందుకంటే ఇప్పటి వరకు ఇది నిత్య గోల్. ఇప్పుడు నా ప్రెస్టీజ్ ఇష్యూ అయింది. ఏమంటున్నావు జై? ఎస్ ఆంటీ, మన రైవల్ గ్రూప్ వాళ్ళు ముంబై నుంచి మోడల్ని తీసుకొచ్చి టైటిల్ కొట్టాలనుకుంటున్నారు. దాన్ని వాళ్ళ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ చేయాలనుకుంటున్నారు. అదే కానీ జరిగితే ఇప్పటి వరకు మన గ్రూప్కున్న వాల్యూ పడిపోతుంది. షేర్ వాల్యూ తగ్గిపోతుంది. ఇన్వెస్టర్స్ వెనకడుగు వేస్తారు. రావాల్సిన ప్రాజెక్ట్స్, ఫండ్స్ అన్నీ ఆగిపోతాయి. దిస్ ఇస్ కంప్లీట్లీ ఎ కార్పొరేట్ వార్. నేను ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంటున్నాను. ఈ షోలో మంగ పార్టిసిపేట్ చేయాలి, టైటిల్ గెలవాలి అండ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి.
నువ్వు ఎలాగైనా గెలుస్తావు మంగా. నీపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. గెట్ రెడీ మంగా. నువ్వు కోరుకుంటే జరిగిపోద్దా జై? అసంభవం. జై ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నాడు మంగా. నేను అనుభవంతో చెప్తున్నాను. నువ్వు ఏం చేయగలవో ఏం చేయలేవో నాకు తెలుసు. నా మాట విని పోటీకి వెళ్ళకు. వెళ్తాను మేడం. వెళ్ళి గెలుస్తాను. నీ వల్ల కాదు మంగా, ఓడిపోతావు. ఇప్పటి వరకు నేను ఓడిపోవడం మీరెప్పుడైనా చూసారా? నువ్వు గెలవాలని నేను కోరుకుంటున్నాను మంగా, కాని ఓడిపోతావేమోనని భయపడుతున్నాను అంతే. ఏంటి మేడం, మీరు నిజంగా గెలుస్తారా? గెలవాలి చారి గారు. మరి నిత్య గారు? ఆయన అన్నట్టు ఇప్పటి వరకు ఇది నిత్య విషయం, కానీ ఇప్పుడు ఆయన పరువు విషయం. ఆయన నన్ను నమ్మారు చారి గారు. నేను గెలవాలని కోరుకుంటున్నారు. నేను గెలిస్తే ఆయన తలెత్తుకుంటారంటే తలకిందులుగా తపస్సు చేసైనా సరే నేను గెలుస్తాను. ప్రాణాలు పనంగా పెట్టైనా సరే పోరాడి గెలుపును ఆయన పాదాల ముందు పెడతాను. కానీ మేడం, ఇప్పటి వరకు మనం ఓడిపోవాలన్న కాన్సెప్ట్లో ఉన్నాం. గెలవాలంటే చాలా కష్టపడాలండి, పైగా ఒక్కరోజే టైం ఉంది. ఒక్క రోజుందా, ఒక గంట ఉందా అని నాకు తెలీదు చారి గారు. ఏదైనా సరే నేను చేయగలను అని ఆయన నన్ను నమ్ముతున్నారు. ఆయన నమ్మకం వమ్ము కాకూడదు. ఆయనకి ఇవ్వడమే తెలుసు. మొట్టమొదటిసారిగా అడుగుతున్నారు. గెలుపుని ఆయనకిచ్చేస్తాను చారి గారు. మీరు గ్రేట్ మేడం. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. సారు, నేను మీ వెంటే ఉంటాం. పోరాడండి మేడం. ఆల్ ది బెస్ట్. ఏంటో ఆ మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రిక, తను నిత్యానా మంగానా? మంగేనండి.
కొట్టిన చప్పట్లు చాలు, ఆపండి పిచ్చిగోల మీరు. నువ్వు సాధించావు మంగా. క్యాట్ వర్క్ చేయడం నీకు వచ్చింది. మీరు అడగటం నేను చేయకుండా ఉండటం అండి? థ్యాంక్ యూ మంగా. మన మధ్య థ్యాంక్స్లు ఎందుకండి? మీరు సగం గెలిచేశారు మేడం. మిగతా సగం రేపు ర్యాంపుపై ప్రపంచం అంతా చూస్తుందండి. ఇప్పుడేమంటారంటే మంగ తలుచుకుంటే ఏవైనా చేయగలదంటే నమ్ముతారా? ఇప్పుడు నమ్ముతున్నాను జై. నా కూతురు. నెక్స్ట్ ఏంటి చారి? డ్రెస్ డిజైన్ సార్. దానికోసం ఆల్రెడీ ఒక డిజైనర్ని చూశానండి. మీరు ఫ్రెష్ అయితే అక్కడికి వెళ్దామండి. పద మంగ, రెడీ అవుదాం. మంగ, సారీ. నిన్ను తక్కువ అంచనా వేశాను, కానీ నువ్వు సాధించావు. ఇది నా గొప్పతనం కాదు మేడం, నాపై ఆయనకున్న నమ్మకం. థ్యాంక్ యూ జై. యు ఆర్ ద గ్రేట్ మోటివేటర్. గడ్డిపోచని కూడా బాణంలా చేయగలవు. తను గడ్డిపోచ్చు కాదంటీ, బాణం. నేను జస్ట్ వెళ్ళు ఎక్కువ పెట్టి సంధించానంతే. బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ప్రౌడ్ ఆఫ్ యూ. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి జై. పద మంగ. మీ వస్తున్నట్టు డిజైనర్కి కాల్ చేయాలి. రాత్రి పోటీలో పాల్గొనని చెప్పి పొద్దున్నే క్యాట్ వాక్ చేసిందేంటి చంద్రిక? వామ్మో, ఇలాగైతే వాళ్ళ దగ్గర మనం పుచ్చుకున్న డబ్బులు నీళ్ళలా వదిలిపోతాయేమో. ఇల్లొలగ్గానే పండగ కాదు, పందిరి వేయగానే పెళ్లి కాదు. ఫ్యాషన్ షో అంటే క్యాట్ వాక్ ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఒక్క రోజులో అవన్నీ ఏం చేస్తుంది? మంగ ఏమీ చేయలేదన్నావు కదా బేబీ. నువ్వు 1 month లో నేర్చుకుంది మంగ సింగిల్ నైట్ లో నేర్చుకుంది. దట్ ఈజ్ మంగ. స్టాప్ ఇట్ మామ్. అది ఎంత చేసినా నా అంత బాగా చేయలేదు. క్యాట్ వాక్ అయితే చేసిందిగా, మిగతావి కూడా చేస్తుందన్న నమ్మకం వచ్చింది. యూ రిలాక్స్ బేబీ. ఈసారి కూడా టైటిల్ నీదే. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావేంటి? మంగ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. చూస్తా ఏం చేస్తుందో. నేను చెప్పిన ఆఫీస్ ఇదే సార్. ఈ సిటీలోనే ఫేమస్ డిజైనింగ్ కంపెనీ అండి ఇది. మనకి ఇన్ టైంలో డ్రెస్ రెడీ చేసి ఇస్తారు కదా? ఇస్తారు సార్, మీరు రండి. మై కమిన్ మేడం. ఎస్ కమిన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను చెప్పాను కదా మేడం, మా సార్ జయసూర్య గారు, మా మేడం నిత్య గారు. నేను నువ్వు ఇక్కడ నిత్యవి. అయ్యో, జయ్ గారు నిత్య గారు తెలియకపోవడం ఏంటి? హలో సార్. హలో మ్యామ్. హలో. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోండి సార్. మా చారి మీకు అంతా చెప్పే ఉంటాడు అనుకుంటాను. చెప్పారు సార్. మేడం గారు ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారంట కదా? అవునండి. కంగ్రాట్స్ మ్యామ్. ఆల్రెడీ 2 times మీరే విన్ అయ్యారు. సో ఈసారి కూడా టైటిల్ మీదే. థ్యాంక్ యూ. నాకు మంచి డ్రెస్ కావాలి. ష్యూర్. మీకు డిజైన్ చేయడం అంటే మా కంపెనీ ఒక స్టెప్ పైకెక్కడం లాంటిదే. ప్రెస్టీజియస్ గా తీసుకుని మేము డిజైన్ చేస్తాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, డ్రెస్ బాగుండాలి. తను మళ్ళీ టైటిల్ కొట్టాలి. తప్పకుండా సార్. మేడం గారి గెలుపులో మేము పార్ట్ అవుతున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మా డిజైనర్ని పిలుస్తాను. 1 second. ఒకసారి నా క్యాబిన్లోకి వస్తారా? ఓకే మేడం. యా. రామ్ అని మంచి డిజైనర్. మీకు కావాల్సిన డ్రెస్ తను డిజైన్ చేస్తాడు. మేడం. రామ్, దిస్ ఇస్ జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ జయసూర్య అండ్ హిస్ వైఫ్ నిత్య. తెలుసు మ్యామ్. హాయ్ సార్. హలో అండి. హాయ్ మ్యామ్. చెప్పండి మేడం. నిత్య గారు ఒక ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు.
సో మనం డ్రెస్ డిజైన్ చేసి ఇవ్వాలి. తప్పకుండా చేసిస్తాను సార్. టైం ఎక్కువ లేదు, రేపే కాంపిటీషన్. అవునా? నో ప్రాబ్లం సార్. మేడం, మొన్న మనం డిజైన్ చేసిన డ్రెస్ ఉంది కదా, అది నిత్య గారికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అది ఇచ్చేద్దాం.